ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గత రాత్రి దేవుడు చక్కని విశ్రాంతిని అనుగ్రహించారు కదా. ఈ ఉదయకాల సమయంలో మనందరం దేవుని స్తుతించే వారంగా, ఆయన గణపరచు వారంగా, ఆయన సేవించే గుంపులో ఉండడానికి ప్రభు సహాయం చేశారు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మర్చిపోవద్దని కీర్తనకారుడు తన ప్రాణంతో చెప్పుకున్నట్టుగా ప్రతిరోజు మనం ఉదయాన్నే లేచిన తర్వాత ప్రభు మన జీవితంలో చేసిన మేళ్లను, ఉపకారాలను తలంచుకుని ఆయన స్తుతించడం ఎంతైనా శ్రేయస్కరం. చాలామంది రోజుల్లో తమకు కలుగుతున్న కీడులను, దుఃఖాన్ని, తమకున్న కొరతలను జ్ఞాపకం చేసుకుని చింతపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ కష్టాలు లేవు నేను అంటలేదు, నష్టాలు పొందలేదు నేను అంటలేదు, ఒంటరితనంలో నువ్వు లేవు నేను అంటలేదు. కానీ వాటి మీదే నీ దృష్టి నిలిపినంతకాలం నువ్వు చింతలోనే ఉంటావు. కానీ వాటిని అధిగమించాలని ఆశిస్తే నీ ముందున్న ఒకే ఒక మార్గం దేవుని స్తుతించడం, ఆయన గణపరచడం. ఇంతవరకు దేవుడు నీ జీవితంలో చేసిన మేళ్లను తలంచుకుని మనస్ఫూర్తిగా నువ్వు దేవుని స్తుతించగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 77వ కీర్తన 15వ వచనాన్ని చదువుకుందాం. ఇఫ్ యూ హ్యావ్ బైబిల్ ప్లీజ్ టర్న్ విత్ మీ టు Psalm 77 and verse 15. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. ఇక్కడ దేవునికి ఉన్న రెండు ప్రధాన లక్షణాలను ఆసాపు అనే దైవజనుడు ప్రస్తావిస్తున్నాడు. కీర్తనల గ్రంథం రాయడంలో ఆసాపు అనే దైవజనుని కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాడుకున్నారు. కీర్తనల గ్రంథం ఈ రోజున అనేక మందికి ఆశీర్వాదకరంగా ఎందుకు ఉంది అంటే దానిలో రాయబడిన చాలా విషయాలు మన జీవితానికి రిలేట్ చేసుకోవచ్చు. ఆ కాలంలో జీవించిన భక్తులు ఈరోజు మనం ఎలాంటి సమస్యలను అయితే ఎదుర్కొంటున్నామో, ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో, వారు కూడా అలాంటి అనుభవాలు గుండానే వెళ్ళారు. అయితే అలాంటి పరిస్థితుల్లో దేవుని వైపు ఎలా చూడాలి, ప్రభువును ఆరాధించడం వలన అసాధారణమైన అద్భుతాలు వారు ఎలా పొందుకున్నారో స్పష్టంగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈరోజు నువ్వు కూడా కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉంటే కృంగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని వైపు చూడగలిగితే గొప్ప కార్యాలు జరుగుతాయని ఈ భక్తులందరూ కూడా సాక్షార్థంగా నిలబడ్డారు. ఆసాపు అంటున్నాడు, ప్రభువా నీవు బాహుబలము గల దేవుడవు అనే మాట అక్కడ వాడాడు. ఆ తర్వాత నీ సంతతి వారగు నీ ప్రజల్ని నువ్వు విమోచించే దేవుడు. బాహుబలము అనగా దేవుడు బలము కలిగిన వాడు. మనం నిర్గమాకాండం అంతా కూడా చదువుతూ ఉంటే దేవుడు తన బాహుబలం వలన తన ప్రజలను ఏ విధంగా ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చారో చాలా క్లియర్గా అక్కడ రాయబడి ఉంటుంది. బాహుబలము అనే మాట అనేక సార్లు బైబిల్లో మనం చూస్తున్నాం. బాహు అనగా భుజం. దేవుడు తన భుజబలం వలన, తన కుడి చేతి వలన తన ప్రజలను ఏ విధంగా విడిపించాడో, రక్షించాడో లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈరోజు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, ఏ దేవుని పాదాల దగ్గరికి అయితే నువ్వు వచ్చావో, ఏ దేవుని పాద సన్నిధిలో అయితే నువ్వు ఆయన స్తుతిస్తున్నావో ఆ దేవుడు బలం కలిగిన దేవుడు. ఆయన శక్తిహీనుడు కాదు, బలహీనుడు కాదు. చాలామంది యేసు ప్రభు సిలువలో వేలాడడం చూసి బలహీనుడు అనుకున్నారు. కానీ ఆయన అసలు శిష్యులైన బలవంతుడు కాబట్టే అపవాది తలను చితకొట్టగలిగాడు, శత్రువులను జయించగలిగాడు. ప్రియులరై ఈరోజు నీకు బలమిచ్చే దేవుడు ఆయన. కృంగిన స్థితిలో, బలహీనమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నావా? కొన్నిసార్లు శారీరకంగా చాలామంది బలహీనులుగా ఉంటారు, కొంతమంది మానసికంగా బలహీనులు అయిపోయారు. శరీరం బాగానే ఉంటుంది, చక్కగానే తింటూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు, లేస్తూ ఉంటారు, శరీరంలో ఏ రోగం లేదు. కానీ మనసు బలహీనమైపోవడం ద్వారా ప్రతి చిన్న విషయానికి చాలా తీవ్రంగా కలిచివేయబడి, కలత చెంది అనేకమైన ఇబ్బందులు కొని తెచ్చుకునేవారు కూడా చాలామంది ఉన్నారు. అయితే దేవుడు నీకు మానసిక బలాన్ని ఇస్తారు, అదేవిధంగా ఆత్మబలాన్ని దేవుడు దయచేస్తారు, శరీరానికి కూడా దేవుడు కావాల్సిన బలాన్ని ఆయన అనుగ్రహిస్తారు. పౌలు మహాశయుడు ఆయన ఈ లోకంలో ఉన్న కాలంలో ఫిలిప్పి అనే ప్రాంతంలో ఉన్న సంఘానికి ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం రాస్తూ ఆయన ఏమంటాడు అంటే, నన్ను బలపరుచు వాని యందు నేను సమస్తము చేయగలను అనే మాట రాశాడు. నేను సమస్తము చేసేయగలను అని గనక పౌలు అనుంటే అది ఖచ్చితంగా అహంభావం, గర్వంతో కూడిన మాటని మనం అనొచ్చు. అయితే ఆ మాట చెప్పడంలో పౌలు గారు ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటో కూడా చెప్పారు. అది దేవుడు తన బలపరుస్తారు కాబట్టి. చాలామంది రోజుల్లో నా శక్తి, నా బలం, నా జ్ఞానం, నా సంపద, నా కష్టార్జితం అన్నట్టుగా ప్రతి విషయాన్ని కూడా దేవునికి మహిమను తీసుకురాకుండా దేవుని మహిమను దొంగిలించే వాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుని బిడ్డలుగా మనం చెప్పాల్సిన మాట ఏంటంటే, నన్ను బలపరిచిన దేవుడు ఉన్నాడు కాబట్టి నేను ఇది సాధించగలిగాను.
నా సామర్థ్యం నా దేవుడే. ఆయన కృపగలవాడు కాబట్టి, తన కృపను నా మీద కృమ్మరించాడు కాబట్టి ఆయన కొరకు నేను జీవించగలుగుతున్నాను. లేదా నేను ఏదైనా సాధించగలిగాను అంటే అది కేవలం దేవుని కృప ద్వారా సాధించగలిగానని ఒక చక్కని మాటను మనం చెప్పగలిగితే అక్కడ దేవునికి సంపూర్ణమైన మహిమ ఉంది. ఈరోజు నీ దేవుడు బాహుబలము గలవాడు గనుక నిన్ను విమోచించడానికి శక్తి కలిగినవాడు. ప్రియుల గమనించండి, మన పాపముల చేత మనం చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు, అపరాధముల చేత చచ్చిన స్థితిలో మనం ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన అమూల్యమైన రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని, నిష్కళంకమైన రక్తాన్ని సిలువలో ఆయన కార్చారు. యేసు ప్రభు ఒక్కడే మన పాపాలను ఎందుకు క్షమించగలరు అంటే ఆయన ఒక్కడే పవిత్రమైన పరిశుద్ధమైన రక్తం కలిగిన వాడు కాబట్టి. నిర్దోషమైన రక్తాన్ని సిలువలో ఆయన కార్చడం వలన మానవాళికి పాప విమోచన ఉంది. దెర్ ఈజ్ ఎ హోప్ ఇన్ జీసస్. యేసుక్రీస్తు ప్రభులో మనందరికీ నిరీక్షణ ఉంది. పేతురు భక్తుడు అదే అంటాడు, మనలో ఏ ఒక్కరూ కూడా వెండి బంగారాల వంటి క్షయమైన వస్తువుల చేత విమోచింపబడలేదు, కానీ నిష్కళంకమును నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడ్డామని పేతురు భక్తుడు తన పత్రికలో రాశాడు. వెండి నిన్ను విమోచించలేదు, నీకున్న బంగారం నిన్ను రక్షించలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నిన్ను నన్ను విమోచించింది. ఆయన మన విమోచకుడు. మన పాపముల నుండి, అపరాధముల నుండి దేవుడు మనం విమోచించారు. అంత మాత్రం కాకుండా అనుదిన జీవితంలో మనం ఎదుర్కొంటున్న సవాళ్లు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ప్రతికూలతలు కావచ్చు, కొన్నిసార్లు శత్రువుల దూషణ మాటలు కావచ్చు, నిందలు కావచ్చు, వాటి ద్వారా కలిగే నొప్పి నుండి కూడా దేవుడు మనల్ని విడుదల చేస్తాడు. బికాస్ అవర్ గాడ్ ఈజ్ అవర్ డెలివరర్. బలము కలిగిన దేవుడు, విమోచించే దేవుడు, విడుదలిచ్చే దేవుడు కనుక మనం ఆయన స్తుతించాలి. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ఈరోజుతో ప్రభువును స్తుతించండి. దేవుడు మీ జీవితాల్లో బలమైన కార్యాలు జరిగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీరు మాకు ఇచ్చిన మంచి వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ లేఖనంలో పొందుపరచబడిన శ్రేష్టమైన వాగ్దానాలన్నీ కూడా ప్రతిరోజు మాకు అందించడం వలన నీకు మరింత దగ్గరగా రావడానికి నువ్వు సహాయం చేస్తున్నావు. అందును బట్టి నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న మా ప్రియులందరినీ విశేషంగా నీ ఆత్మచేత బలపరిచి దీవించమని కోరుతున్నాను. స్వస్థత లేని వారికి స్వస్థతనివ్వండి, విడుదల లేని వారికి విడుదలివ్వండి, కృంగిన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తండి, పడిపోయిన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తి వారి జీవితాల ద్వారా నీ నామమును అత్యధికంగా మహింపరచుకోమని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.